హలో గాయ్స్, వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పిందానో లేకపోతే టీమిండియా గెలిచింది. కానీ చాలా తప్పులు చేసాం. ఈ తప్పులు సెమీఫైనల్లో సరి చేసుకోవాలి, లేకపోతే బలమైన ఆస్ట్రేలియాతో అయితే ఢీకొనబోతున్నాం. ఆ తప్పులేందో మ్యాచ్లో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చకపోయినా ఏం బాగలేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే వరుణ్ చక్రవర్తి ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఈరోజు న్యూజిలాండ్ మీద కానీ అనూహ్యంగా అయితే జట్టులోకి వచ్చాడు. 5 వికెట్ హాల్ తీసుకొని న్యూజిలాండ్ మీద మనం మ్యాచ్ గెలిచేదానికి ఎంతో దోహదపడ్డాడు. వరుణ్ చక్రవర్తి అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు. అతను T20లో ఆడి వన్డే టీంలోకి అయితే ఎంట్రీ ఇచ్చేశాడు. దానికి కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని చెప్పుకోవాలి. గౌతమ్ గంభీర్ కేకేఆర్ టీంలో మెంటర్గా ఉన్నప్పుడు వరుణ్ చక్రవర్తిని అయితే కేకేఆర్ టీంని చాలా అంటే చాలా మోటివేట్ చేస్తున్నాడు. ఈరోజు అయితే మ్యాచ్లో మన స్పిన్నర్స్ అయితే అదరగొట్టేశారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జడేజా మన స్పిన్నర్స్ అయితే ఈరోజు 40 ఓవర్ల పాటు బౌలింగ్ చేశారు. అనూహ్యంగా అయితే రికార్డ్ అనేది క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. 10 వికెట్లు 9 వికెట్లు మన స్పిన్నర్స్, అవి LBWలు బౌల్డ్ ఎక్కువ అయ్యాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీద చేసిన తప్పులైతే ఇక్కడ న్యూజిలాండ్ మీద చేయలేదు. అందువల్లే మనకి విజయం అనేది దోహదపడింది. మన బౌలర్స్ అయితే పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ కానికుండా బ్రేక్ త్రూలు అనేది ఇస్తూ వచ్చినారు. వాళ్ళ కివీస్ జట్ల మధ్య పార్ట్నర్షిప్ 40 పైన దాటలేదు. అందువల్ల అయితే మనకి విజయం అనేది మనకి వరించింది. ముందుగా అయితే ఈరోజు టాస్ మళ్ళీ 13వ కంటిన్యూగా రోహిత్ శర్మ అనేది ఓడిపోయాడు. న్యూజిలాండ్ అయితే బౌలింగ్ తీసుకునేది. కానీ రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే, మేము టాస్ గెలిచినా కూడా బ్యాటింగే ఫస్ట్ తీసుకొని ఉంటాం, ఎందుకంటే గత 2 మ్యాచ్ల్లో మేము చేజింగ్ చేసాము. ఈరోజు అయితే మా బౌలర్స్కి బ్యాట్స్మెన్స్కి పరీక్షలాగా మేమైతే బ్యాటింగే చేస్తూనే ఉంటాం అన్నారు. కానీ ఫస్ట్లోనే శుభ్మన్ గిల్, మంచి ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ అయితే ఈరోజు 2 పరుగులు సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. తర్వాత రోహిత్ శర్మ కూడా 15 పరుగులకి అవుట్ అయ్యాడు. ఈరోజు 300 వన్డే మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అయితే అతని మీద ఫ్యాన్స్ అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు, సెంచరీ చేస్తాడని. కానీ అయితే అతను గ్లెన్ ఫిలిప్స్ ఒక స్టన్నర్ క్యాచ్ వల్ల అయితే అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ కానీ ఆశ్చర్యపోయాడు. కానీ ఇక్కడ మన టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతే మిడిల్ ఆర్డర్లో అయితే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ పూర్తి బాధ్యతలు తీసుకొని 1 పరుగు తక్కువ 100 పరుగులు పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేసి మన టీమిండియాకి 250 స్కోరు, ఆఖరిలో హార్దిక్ పాండ్యా కూడా హిట్ చేయడం వల్ల 250 స్కోర్ అనేది చేసాం ఆల్అవుట్ కాకుండా. శ్రేయస్ అయ్యర్ని అయితే ఇక్కడ గొప్పగా మెచ్చుకోవాలి. ఫస్ట్లో 3 వికెట్లు పడినప్పుడు పవర్ ప్లేలో వీళ్ళు బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ మ్యాచ్కే హైలైట్. అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవాలి మన బ్యాటింగ్లో గొప్ప స్కోర్ వచ్చిందంటే. కానీ న్యూజిలాండ్ ఫీల్డర్స్ చేశారు ఫ్రెండ్స్, ఆకట్టుకునేశారు, స్టన్నర్ క్యాచెస్ పట్టుకున్నారు. విరాట్ కోహ్లీ క్యాచ్ని అయితే గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ అయితే విరాట్ కోహ్లీ షేక్ అయిపోయాడు. ఇక్కడ అదేవిధంగా కేన్ విలియమ్సన్ కూడా 2 స్టన్నర్ క్యాచెస్ అనేది పట్టుకున్నారు. కేన్ విలియమ్సన్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అనేది చేశాడు, టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్లో అయితే మ్యాట్ హెన్రీ ఇతనైతే అద్భుతంగా స్పెల్ వేసి 5 వికెట్ల హాల్ తీసుకున్నాడు. మన టీమిండియా చెప్పుకోదగ్గ స్కోర్ చేసిందంటే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్పే. తర్వాత KL రాహుల్ చెప్పుకోదగ్గ స్కోర్ ఆడాడు. లాస్ట్లో అయితే ఫినిషింగ్ టచ్ హార్దిక్ పాండ్యా, ఇతను అయితే 45+ చేసి 100 స్ట్రైక్ రేట్తో ఆడాడు. కొంతమందరూ అయితే బిలో 80 స్ట్రైక్ రేట్తో ఆడితే హార్దిక్ పాండ్యా ఒక్కడే 100 స్ట్రైక్ రేట్తో ఆడి మంచి హిట్టింగే చేశాడు. కానీ అయితే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్సు చెప్పుకోదగ్గ బౌలింగ్ అనేది వేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్స్ తేలిపోతే ఫాస్ట్ బౌలర్స్ అయితే అద్భుతాలే చేశారు. ఈరోజు మ్యాచ్కి మనం గెలిచిందామంటే దానికి కారణం వరుణ్ చక్రవర్తి, అలాగే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్ అని చెప్పుకో. మనం వీడియోలో స్టార్టింగ్లో చెప్పినాం మళ్ళీ అదే తప్పులని. అవును ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా అంటే చాలా ఫీల్డింగ్ మిస్టేక్స్ అయితే చూసాం. మెయిన్ వరుణ్ చక్రవర్తి ఒక క్యాచ్ అనేది డ్రాప్ చేశాడు. తర్వాత అయితే ఫ్రీ హిట్ బాల్ క్యాచ్ పట్టపోయి ఆ బాల్ని అయితే 4 బౌండరీలోకి తరలించాడు. అలాగే కీపర్ KL రాహుల్ అయితే 2 క్యాచ్లు వదిలేశాడు. ఈ ఫీల్డింగ్ మిస్టేక్ వల్ల మన టీమిండియాకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఆస్ట్రేలియా లాంటి జట్ల మీద అయితే మనం ఒడిసి పట్టుకోవాల్సిన క్యాచ్లను కానీ చేయి జారీ చేస్తున్నాం. అందువల్ల అయితే ఇవి సరి చేసుకోవాలి. అలాగే మన ఫాస్ట్ బౌలర్స్ సెమీఫైనల్లో 4 స్పిన్నర్లతో దిగుతారా, లేకుంటే 2 ఫాస్ట్ బౌలర్స్ 3 స్పిన్నర్లతో దిగుతారా అనేది వేచి చూడాలి. ఆస్ట్రేలియా మీద అయితే మనకి అంత మంచి ఫామ్ అనేది లేదు, రికార్డ్ అనేది కానీ లేదు. ICC నాకౌట్స్లో 4 ఆస్ట్రేలియా గెలిస్తే 4 టీమిండియా గెలిచింది.
హెడ్ టు హెడ్ అనేది పడింది.